హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నారన్న? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. బిగ్ బాస్ తర్వాత చాలా రోజుల తర్వాత మీరు మీడియా ముందుకు వచ్చారు, కెమెరా ముందుకు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా కన్నప్ప సినిమా ద్వారా మళ్ళీ మీ అందరి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ కన్నప్ప గురించి చెప్పాలంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఈ జనరేషన్కి కావాల్సిన ఫిలిం, ఈ జనరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఫిలిం. అలాగే కన్నప్ప అనే ఒక క్యారెక్టర్ శివుడికి ఎంత భక్తుడో ఈ జనరేషన్కి తెలుసుకోవాల్సిన ఫిలిం అనమాట. సో కన్నప్ప మూవీలో మీకు అవకాశం ఎలా వచ్చిందని? కన్నప్ప సినిమాలో అవకాశం ఎవరికైనా శివుడు ఆజ్ఞతోనే వస్తుంది. ఎందుకంటే చాలామంది సినిమాలో ఎవరెవరో చేస్తారు అనుకున్న వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఎవరెవరో చేశారు. సో డెఫినెట్గా శివుడు ఆజ్ఞతోనే ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో అవకాశం రావడం జరుగుతుంది. అండ్ కన్నప్పలో అంటే ఈ సినిమా స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది అదృష్టం అని చెప్పుకోవాలి. సో నిజంగా ఇంత మంచి ఫిల్మ్లో ఒక పార్ట్ అయినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అన్న, మీరు మంచి విష్ణు గారితో చేస్తారా లేకుంటే అతనికి అపోజిట్ ఉన్నారా? ఆ విష్ణు గారితో కలిసి చేసిన నిజం, అతనికి ఆపోజిటా లేకపోతే పాజిటివ్ నెగిటివ్ అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సో దీంట్లో మూవీలో మీరు ఏ రోల్ చేశారు? మాలి. ఎలా ఉండబోతుంది? మాలి రోల్ చాలా కీ రోల్ సినిమాలో. సో పాత భక్త కన్నప్ప సినిమాలో శ్రీధర్ గారి రోల్ నేను చేయడం ఇట్స్ ఎ డిఫరెంట్ అనుభూతి అనమాట. అండ్ డెఫినెట్గా ఆ సినిమాలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఎంత ఇంపార్టెంట్ రోల్లో. సో ఆ ఇంపార్టెంట్ రోల్ ఈ సినిమాలో చేయడం ఇట్స్ మై. సో మీరు ఎన్ని డేస్ అనేది షూట్లో పార్టిసిపేట్ అయ్యారు? ఆల్మోస్ట్ 3 months షూట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ లైక్ న్యూజిలాండ్లో 3 months షూట్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది షూట్ అంటే 95% షూట్ అంతా న్యూజిలాండ్లో చేయడం జరిగింది. సో న్యూజిలాండ్లో అయిన మోస్ట్ ఆఫ్ ది డేస్లో నేను ఉన్నాను అనమాట. సో అక్కడ చలి వేడి బాగుంటుంది అన్నారు కదా, వాటిని ఎలా మీరు తట్టుకున్నారు? ఓం నమ శివాయ అనుకుంటూ తట్టుకున్నాం. అంటే అక్కడ న్యూజిలాండ్ క్లైమేట్ ఈజ్ వెరీ డిఫరెంట్ క్లైమేట్ అనమాట. అక్కడ ఓజోన్ లేయర్ ఉండదు కాబట్టి అక్కడ ఒక్కసారి సన్ బయటికి వస్తే చాలా తక్కువ వస్తుంది సన్. అలాగ సన్నీ డే ఉంటే మాత్రం మొత్తం చర్మం అంతా కాలిపోయేంత సన్ అనమాట. అంటే అంత వేడి ఉంటుంది. మన భూతత్వం కిందన మనం పేపర్ కడితే ఎలాగా బర్న్ అవుతుందో అలాగా మా బాడీలు బర్న్ అయ్యేవన్నమాట. సో అలాంటి ఎండకి తట్టుకుని చలికి, ఆ చలి ఉంటే ఎముకలు కొరుక్కు తినే చలి అనమాట. అక్కడ అతివృష్టి అనావృష్టిలాగా ఎండ వచ్చినా తట్టుకోలేం, చలి ఉన్నా తట్టుకోలేం. అలాంటి చలి ఎండ మధ్యలో బేర్ బాడీస్తో షూటింగ్ అంటే మీకు అర్థమై ఉంటుంది పరిస్థితి. సో అలాంటి టైంలో ప్రతి ఒక్కరు షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ చలి కూడా మామూలు చలి కాదు, విదురుగాలులతో కూడిన చలి. ఆ చలి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చలికి తట్టుకోలేక ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని లోపల నుంచి గట్టిగా అరుచుకుంటూ ఆ సెట్స్లో నుంచినవారు అనమాట. సో శివాయను పలకడం వల్లనే చలిని కానీ లేదు, శివుడిని తలుచుకోవడం తప్ప ఆ చలికి తలుచుకోరు కాబట్టి చలి నుంచి వేడి నుంచి గట్టిగా ఉన్నారు. సో మోహన్ బాబు గారి గురించి చాలామంది భయం అని అనుకుంటూ ఉంటారు. బట్ మోహన్ బాబు గారు చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారండి షూటింగ్లో. అండ్ మోహన్ బాబు గారిని చూసి ఇప్పుడున్న జనరేషన్ ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. అండ్ మోహన్ బాబు గారి హాస్పిటాలిటీ అనేది ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ప్రతి ఆర్టిస్ట్ని దగ్గరికి పిలిపించుకొని మీకు ఏం కావాలి, ఏం అవసరం, ఇంకా ఏమైనా తింటారా లేకపోతే ఇంకేమైనా చేయించమంటారా అని అడిగి తెలుసుకుని వాళ్ళ తిరుపతి నుంచి వచ్చిన స్పెషల్ షెఫ్స్తో మరీ చేయించి వాళ్ళకి ఇచ్చేవారు అనమాట. సో అంత మంచి మనిషి అనమాట. మోహన్ బాబు గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? అదే ఇప్పుడున్న జనరేషన్ ఎంత డిసిప్లిన్గా ఉండాలో సినిమా సెట్స్లో, అలాగే అందరు ఆర్టిస్టులని ఎంత బాగా పలకరించాలో, అందరు ఆర్టిస్టులతో ఎలా కలిసిమెలిసి ఉండాలో చాలా నేర్చుకోవాల్సి. అన్న, ఇది వచ్చేసి మూవీ 2 పార్ట్లుగా వస్తుందని చెప్పారు కదా. సో సింగిల్ పార్ట్ 2 parts వస్తుంది? నాకు ప్రస్తుతం అయితే సెకండ్ పార్ట్ గురించి తెలియదు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మేబీ రిజల్ట్ బట్టి సెకండ్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుందేమో, నాకు తెలియదు ప్రస్తుతానికి. సో విష్ణు గారి సెట్లో ఎలా ఉండేది నా మీతో? ఆసమ్ ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ నేచర్. అండ్ డెఫినెట్గా విష్ణు గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో విష్ణు గారు షూటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని దగ్గర కూర్చోబెట్టుకుని తను తినే ప్రతిదీ వాళ్ళకు టేస్ట్ చూపిస్తూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు యాక్చువల్గా. సో ప్రభాస్ గారు కూడా చేశారు కదా, సో తనతో మీరు ఏమన్నా స్క్రీన్ షేర్ చేసుకున్నారా?
అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ డెఫినెట్గా ప్రభాస్ గారు సినిమాకి వన్ ఆఫ్ ద కీ రోల్ కాబట్టి, శివుడు రూపం కాబట్టి డెఫినెట్గా అందరితో కనెక్ట్ అయ్యే ఉంటుంది అనమాట. అన్న ఇప్పుడు మన మోహన్ బాబు గారు ఉన్నప్పుడు విష్ణు గారు భయపడతారు సెట్లో మన అంటే డిసిప్లిన్గా ఉండాలి ఇట్లా అంటాడు అని. అదే మోహన్ బాబు గారు ఉంటే విష్ణు గారు కూడా ఆబ్వియస్లీ, అంటే విష్ణు గారు ఫాదర్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది, అలాగే చాలా భయం కూడా ఉంటుంది. సో ఆబ్వియస్లీ అతను రియల్ లైఫ్లో ఎంత మర్యాదపూర్వకంగా ఉంటారో తండ్రి గారితో, సో సెట్స్లో కూడా అదే విధంగా ఉంటారు. యాక్చువల్గా ఈజ్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. ఇప్పుడు మోహన్ బాబు గారి గురించి ఒక్క వాటిలో చెప్పమంటే మీరు ఏం చెప్తారండి? సింపుల్ సిటీకి మారిపోయారు, అలాగే ఎవరన్నా తప్పు చేస్తే చీల్చి తోలు తీస్తారనమాట. సో మీ సెట్లో జరిగిన ఫన్ మూమెంట్ ఏమన్నా షేర్ చేస్తారా? ఆ సెట్లో చాలా రోజులు షూట్ చేశాను కాబట్టి లాట్ ఆఫ్ ఫన్ మూమెంట్స్, దే సో మెనీ ఫన్ మూమెంట్స్. బట్ బ్రహ్మానందం గారు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ బ్రహ్మానందం గారికి మోహన్ బాబు గారికి మధ్య ఏదైతే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారో దట్ ఈస్ రియలీ ఫన్ అనమాట. అన్న ఈ మూవీలో చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే కన్నప్ప మూవీలో చేస్తున్నప్పుడు? కన్నప్ప మూవీస్ అంటే ఎస్పెషల్గా ఈ మూవీస్లో మనం న్యూజిలాండ్లో షూట్ చేయడమే కాకుండా న్యూజిలాండ్ హార్సెస్ ఏవైతే 7.5 feet హైట్ ఉన్న హార్సెస్తో, అంటే ప్రతిరోజు హార్స్ రైడింగ్ కానీ హార్స్ మీదే చాలా సీన్స్, చాలా స్టంట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇట్స్ ఆల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఎందుకంటే న్యూజిలాండ్లో క్లైమేట్, న్యూజిలాండ్లో ఆ హార్సెస్ కానీ న్యూజిలాండ్ మనుషుల మధ్య షూట్ చేయడం కానీ ఇట్స్ ఆల్ డిఫరెంట్ బాల్ గేమ్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు సెట్లో ఏదైనా ఒక ఫన్ మూమెంట్ అనేది షేర్ చేయమంటే ఒక్కటి చెప్పరాదన్న? అంటే బ్రహ్మానందం గారు చాలా ఉన్నాయన్నారు కదా, ఒక్కటి ఏదైనా? బ్రహ్మానందం గారితో కలిసి చేసిన ప్రతిరోజు ఇట్స్ అ ఫన్ మూమెంటే. సో బ్రహ్మానందం గారి గురించి మీకు తెలియదే ఉంది. అతను సెట్లో ఉన్నారంటే మొత్తం సెట్లో ఉన్నంతసేపు అందరు నవ్విస్తూనే ఉంటారు యాక్చువల్గా. ఓకే. అంటే మీకు ఎప్పుడైనా అనిపించదన్నా అక్కడ వెళ్ళి అంత హీట్ ప్లస్ చలికి తట్టుకొని ఉన్నారు కదా, అరే ఎందుకు చేస్తున్నా అసలు ఇక్కడికి ఇంత చలితో ఎందుకు సఫర్ అవుతున్నా అన్నట్టు కానీ, లేకపోతే ఎందుకు వచ్చాను అని ఏమన్నా? అదే అక్కడ ఏదైతే కన్నప్ప షూటింగ్ ప్రతిరోజు చలిలో ఎండలో షూట్ చేసినప్పుడు చాలామంది ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి కంపెనీ ఆర్టిస్టు పెద్ద ఆర్టిస్టులు అందరికీ కూడా ట్రీట్మెంట్ ఒకేలా ఉండేదన్నమాట. సో మోహన్ బాబు గారు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా, ఎవరికి ఎలాంటి అసౌకర్యం క్రియేట్ చేయకుండా, చలి ఉంటే అందరికీ రగ్గులు ప్రొవైడ్ చేసేవారు కప్పుకోవడానికి. అండ్ అందులోనే అందరూ బేర్ బాడీస్తో చేయాల్సిన సినిమా కాబట్టి, రోల్స్ కాబట్టి, సో ఆబ్వియస్లీ ఆ బేర్ బాడీతో చలికి ఎండకి తట్టుకుని షూట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అనమాట. అలాగే ఎండ వచ్చినప్పుడు ఎండకి తట్టుకునేటట్టు అందరికీ అంబ్రిల్లాస్ ప్రొవైడ్ చేసేవారు. ఇలాగా ప్రతి క్లైమేట్కి అనుగుణంగా అందరికీ ఏం కావాలో అన్నీ ప్రొవైడ్ చేసేవారు. అనేది ఇప్పుడు మూవీలో మీరు చేశారు కదా, చేసినప్పుడు మీకు నచ్చిన వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరి మూవీలో? అంటే నాకు రోజా ఫిలిం చాలా ఇష్టమైన ఫిలిం అనమాట. సో మధు గారు ఎవరైతే రోజా హీరోయిన్ ఈ సినిమాల్లో కూడా చేయడం జరిగింది. సో మధుబాల గారితో స్కై డైవింగ్ కలిసి చేశాను యాక్చువల్గా. సో అది ఇట్స్ అంటే నా ఫేవరెట్ స్టార్తో కలిసి స్కై డైవింగ్ చేయడం అనేది ఇట్స్ డిఫరెంట్ అనుభూతి అనమాట. బిగ్ బాస్ తర్వాత చాలా రోజుల తర్వాత మరి మీరు మళ్ళీ ముందుకు వచ్చారు కదా, సో అంటే అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? ఒక మంచి సినిమా కోసం అండ్ జనాలు బిగ్ బాస్ మర్చిపోయి ఒక మాలీ క్యారెక్టర్తో సినిమా చూడడం కోసం గ్యాప్ తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఈ సినిమాతో ప్రతి ఒక్కరు ఒక మాలీగా చూస్తారు కానీ బిగ్ బాస్ కౌశల్గా చూడరు. ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అనేక కంటిన్యూగా మళ్ళీ మూవీస్ చేస్తారా, లేకుంటే మళ్ళీ ఏమైనా గ్యాప్ ఇస్తారా? అంత శివాజ్ఞ. ఓకేనా, ఒక వర్డ్లో చెప్పాలంటే మన కన్నప్ప గురించి ఏం చెప్తారు? కన్నప్ప సినిమా శివుడి గురించి అండ్ శివ భక్తుడి గురించి ఈ జనరేషన్ వాళ్ళకి తెలుసుకోవాల్సిన సినిమా. డెఫినెట్గా ఫ్యామిలీ ఇంటిలో పాది వచ్చి చూసే సినిమా. అండ్ ఈ సినిమాతో ఇంకొక 2-3 దశాబ్దాల వరకు ఈ సినిమా గురించి మాట్లాడుకునే సినిమా. సార్ ఇది ఇప్పుడు కన్నప్ప మూవీకి మీరు వర్క్ చేశారు కదా సార్, అంటే ఫస్ట్ నుంచి ఉన్నారా లేకుంటే మధ్యలో ఏమన్నా? లేదు, మొదటి నుంచి ఉన్నాను. మొదటి నుంచి డైలాగ్స్ ఉన్నాను. ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిపోయింది, నేను వచ్చేటప్పుడు ట్రీట్మెంట్ పూర్తి చేసేసారు. డైలాగ్స్ మొత్తం రాశాను నేను. అంటే మీరు ఏమన్నా డైలాగ్స్ ఏమైనా చేంజ్ చేశారా సార్ రాసిన ఇట్లా?
రాసిన అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ వెర్షన్ మొత్తం ఒకటే రాసేసుకున్నాం, చిన్న చిన్న కరెక్షన్స్ అవి. తర్వాత నేను న్యూజిలాండ్ వెళ్ళానండి 3 రోజులు. అంటే షూటింగ్ అయినప్పుడల్లా నేను వాళ్ళతో పాటే ఉన్నాను. న్యూజిలాండ్లో ఉన్నాను, ఇక్కడ కూడా ప్రభాస్ గారి పార్ట్ అయినప్పుడు కూడా ఇక్కడే ఉన్నాం. ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే ఇవాళ ఆలోచించింది రేపు ఇంకొంచెం మెరుగుగా అనిపించింది అనుకో, మెరుగైన ఆలోచన ఏమైనా వస్తే యాడ్ చేసేవాళ్ళం. కాకపోతే స్ట్రక్చర్ ఏం మార్చేవాళ్ళం, సీన్ మార్చేయడం అవి ఏమి ఉండేవి కాదు. అక్కడక్కడ చిన్న చిన్న మాటలు మారేవి అంతే. సార్ సెట్లోకి వెళ్ళాక మీరు ఏమన్నా సీన్స్ మన డైలాగ్స్ చేంజ్ చేసిన ఏమైనా ఉన్నాయా సార్? అంటే సెట్లోకి అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు న్యూజిలాండ్ వెళ్ళాము, అక్కడ అద్భుతంగా చూసాము. మనం ఊహించిన దానికన్నా గొప్పగా ఉంది లొకేషను. దానికి సంబంధించి ఒక చిన్న మాట వేస్తే ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని యాడ్ చేసేవాళ్ళం. అంతేగా టోటల్గా సీన్ మారిపోవడం అలా ఉండేది లేదు. మాటలు అప్పుడప్పుడు మారేవి కూడా. ఎందుకంటే నేను ఒక డైలాగ్ రైటర్ని అక్కడికి తీసుకెళ్లారంటే వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటి, అక్కడ ఆన్ సెట్తో ఉన్నప్పుడు ఉపయోగపడతారని కదా, అలా చేసేవాళ్ళం. కానీ అది అంటే ఇంప్రూవైజేషన్కే చేసేవాళ్ళం కానీ వేరే దానికి కాదు. సార్ మీరు ఇప్పుడు మూవీ మొత్తం వర్క్ చేశారు కదా సార్, ప్రభాస్ గారి పాత్ర గురించి ఏమన్నా చెప్పాలి? బ్రహ్మాండం. మీరు టీవీ అంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు. అంటే బహుశా మీరు అలాంటి క్యారెక్టర్ని ప్రభాస్ గారు ఇప్పటివరకు చేసి ఉంటారు. అంత అంత గొప్పగా ఉంటుంది అంతే. సార్ అది ప్రభాస్ గారు ఎన్ని నిమిషాలకు రావచ్చు, ఏ టైంకి రావచ్చు? ఎన్ని నిమిషాలు అనేది అంటే నిమిషాలు లెక్క ఎప్పుడు రావచ్చు అని, ఎప్పుడు రావచ్చు? కరెక్ట్గా ఆ కథకి అవసరమైన టైంలోనే వస్తారు. సార్ ఇప్పుడు ఇది ఫస్ట్ మూవీ వచ్చేసి చేస్తున్నప్పుడు కొన్ని ట్రోల్స్ అయ్యాయి కదా సార్, అవన్నింటినీ ఇప్పుడు ట్రోలర్స్ అందరి నోరు మోపిస్తారు సార్. బ్రహ్మాండంగా మొన్న మీరు ఫస్ట్ పాట రిలీజ్ అయింది కదా, మొన్న రిలీజ్ అయ్యాక ఎవరైనా అంత పాజిటివ్గానే ఉంది. కానీ అంటే వాళ్ళకి ఏంటంటే అండి, పడిన శ్రమ తెలియనప్పుడు ఏదో మాట్లాడతాం, శ్రమ తెలిసి అయిన వాళ్ళు ఎవరు అలా అనలేదు కదా, పుట్టుకునే ఏమి అనలేము. మనం 100 మెట్లు ఎక్కామనుకోండి పైకి, ఆ ఎక్కిన వాడికి ఆ శ్రమ తెలుస్తుంది తప్పించి కింద ఉన్నవాడు ఏమంటాడు, ఏది ఎలాగ ఎక్కాడు అలా ఎక్కాడు ఇలా ఎక్కాడు అంటాడు. అదే అవుతుందండి. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి తప్పు. ఇప్పుడు అవన్నీ దాటేసాడు. నౌ టీం అంతా హ్యాపీ, వెరీ కంఫర్టబుల్. సార్ మీరు ఈ మూవీకి వర్క్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? బ్రహ్మాండమైన అద్భుతం అనిపించింది. ఎందుకంటే మనం రేర్గా వస్తాయి ఇలాంటి, రేర్ కాదు అసలు, లైఫ్లో ఒక టైం వస్తుంది ఇలాంటి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇందులో సోషల్ కాజ్ ఉంది, మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అట్లాగే ఒక భక్తి తత్వం ఉంది, అలాగే ఒక మంచి రొమాంటిక్ యాంగిల్ ఉంది. ఇన్ని రకాలుగా ఉండేది రేర్ కదా, ఇలాంటి సినిమాలు రావడం అనేది అరుదు. లక్కీగా నా అదృష్టం బాగుండి నేను రాయడం కూడా నా అదృష్టం అనుకుంటున్నాను. సరే ఇది ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు కూడా చేస్తున్నారు కదా, సో తన రోల్ ఏంటి? అక్షయ్ కుమార్ గారు కూడా చాలా కీ రోలే. ఎందుకు అంటే మీరు అన్నీ అంటే ఒకటే ఎందుకు చెప్పట్లే అంటే చక్కగా చెప్పేయచ్చు. కానీ అంటే మీరు మీ ఊహలకి ఒకసారి వదిలేస్తే అంతకన్నా అద్భుతంగా ఉంటేనే మీకు గొప్పగా అనిపిస్తుంది కదా, అందుకని. సరే ఇప్పుడు కన్నప్ప వచ్చేసి 2 పార్ట్లుగా వస్తుంది అంటారు, ఒకటే పార్ట్ 2 పార్ట్స్ సార్? అంటే ప్రజెంట్గా అయితే మొన్నటి వరకు అయితే మేము ఒకటే పార్ట్ లాగా చేసామండి ఇప్పటివరకును. భవిష్యత్తులో ఏమైనా ఆలోచనలు ఉంటే మరి నా వరకు అంటే నాకు ఐడియా లేదండి. ఒకవేళ ప్రజెంట్గా అయితే యాజ్ ఇట్ ఈజ్గా కన్నప్ప కథను అయితే పూర్తి చేసాము. ఆయన సినిమా అంటే నేను 3 ఏళ్ళ నుంచి ప్రాజెక్ట్లో ఉన్నాను. బట్ విష్ణు మంచు గారు ఒక 6-7 ఏళ్ళ నుంచి ఈ కథతో కన్నప్ప పాత్రతో లీనమై ప్రయాణిస్తూ ఉన్నారు. సార్ మీరు కన్నప్ప మూవీ చేసినప్పుడు మీరే అడిగి వచ్చారనేసి విన్నాం. అవునండి. అంటే విష్ణు మంచు గారు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో 8 సినిమాలు ప్లాన్ చేశారు. సో దానికోసం నా రైటర్గా పిలిచారు. సో నేను ఆ ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నప్పుడు కన్నప్ప సినిమా వర్క్ జరుగుతుంది. నేను వెళ్ళి విష్ణు గారిని, సార్ నేను ఈ ప్రాజెక్ట్లో భాగమవుతాను, నాకు ఇలాంటి సబ్జెక్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, సో నాకు కూడా అవకాశం ఉండని అడిగాను. అడిగిన వెంటనే విష్ణు గారు ఓకే చేశారు, మోహన్ బాబు గారు ఓకే చేశారు. సో నన్ను ఈ ప్రాజెక్ట్లో భాగం చేశారు. సార్ మీరు వర్క్ చేశారు కదా, వర్క్ చేసినాక ఆ స్టోరీలో ఏమన్నా చేంజెస్ లాంటి ఏమన్నా చేశారు సార్? అంటే ఇది ఇంతవరకు మీరు కన్నప్ప కథని ఒక శివభక్తుడి కథగానే చూశారు. ఇది కన్నప్ప జీవిత ప్రయాణం. ఒక అడవి మనిషి ఒక ఆదిదేవుడికి తన కళ్ళే ఇచ్చేంత భక్తుడిగా ఎలాగా మారాడు అనేది ఒక ట్రావెల్. ఆ ట్రావెల్లో అతను దాటిన దశలు, అతని మిగిలిన పాత్రలతో ఉన్న అనుబంధం, ఇవన్నీ కూడా సినిమాలో చెప్పారు. సార్ ఇందులో ప్రభాస్ గారు చేస్తున్నా అనేసి అన్నారు కదా, తన పాత్ర గురించి? ప్రభాస్ గారు చేసిన పాత్ర పేరు రుద్ర. ప్రభాస్ గారు మొత్తం స్క్రిప్ట్ విని తను ఈ క్యారెక్టర్ చేస్తానని సెలెక్ట్ చేసిన పాత్ర రుద్ర. ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అనేది రేపు మీకు సినిమా చూస్తే డెఫినెట్గా అర్థమవుతుంది. సార్ అక్షయ్ కుమార్ గారు కూడా చేస్తున్నారు కదా, తన పాత్ర ఏంటి? అక్షయ్ కుమార్ గారు పరమేశ్వరుడిగా నటిస్తున్నారు ఆయన. సో పరమేశ్వరుడి గెటప్ కావచ్చు,
ఆయన సన్నివేశాలు కావచ్చు ఇంతవరకు మనం చూడని రీతిలో కొత్తగా ఉంటాయి. మీరు సినిమా ఫస్ట్ టీజర్ మీరు చూసే ఉంటారు. కన్నప్ప యుద్ధం చేస్తున్నాడు. దేనికోసం? కాలాముకుడు అనే ఒక శత్రువుతో పోరాడుతున్నాడు. అంటే కథ రివీల్ చేయడం కదా, అంటే ఆల్రెడీ కన్నప్ప కామిక్స్లో చెప్పారు, యూట్యూబ్లో రిలీజ్ అయిన యానిమేషన్లో చెప్పారు. మన హైందవ ధర్మాన్ని ధ్వంసం చేసింది విదేశాల నుంచి దండెత్తొచ్చిన వేరే పరాయి పాలకులు, ఇంకా చెప్పాలంటే పరాయి బందిపోటు దొంగలు, దోపిడీ వాళ్ళు. అటువంటి వాళ్ళని కన్నప్ప ఒక ఆటవిక యోధుడు ఎదుర్కొంటే ఏంటి అనేది ఈ సినిమాలో ఒక హైలైట్ పాయింట్. సో అతను భక్తుడయ్యి ఉండి ధర్మం కోసం దేశం కోసం పోరాడితే వేరు, ఒక నాస్తికుడిగానే అతను లక్షలాది మంది సైన్యంతో పోరాడాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది. సో అది ఒక ధర్మం కోసం నిలబడ్డ ఒక అడవి బిడ్డ కథ కన్నప్ప. సార్ ఇది కన్నప్ప మూవీ వచ్చేసి ఎన్ని రోజులు షూటింగ్ అయింది సార్? నాకు తెలిసి న్యూజిలాండ్లోనే ఒక 6-7 నెలల పైన షూట్ చేశారు. అలాగే తర్వాత ఇక్కడ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశారు. నాకు తెలిసి డెఫినెట్గా ఒక 150 డేస్ పైనే షూటింగ్ జరిగి ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ మూవీకి వచ్చేసి దాదాపు 100 to 150 crores అనేసి చెప్తా ఉన్నారు కదా. అంటే డెఫినెట్గా ఇది హై బడ్జెట్తో రూపొందిన సినిమా. నాకు కరెక్ట్ ఫిగర్స్ తెలియవు, కానీ ఈ సినిమాకి ఎందుకు హై బడ్జెట్ అయిందంటే విష్ణు గారు ఒక న్యాచురల్ లొకేషన్లో తీయాలనుకున్నారు. కన్నప్ప అనే వ్యక్తి 2-3 శతాబ్దాల మధ్య మన శ్రీకాళహస్తి ప్రాంతంలో జీవించిన వ్యక్తి. అప్పటి వాతావరణం చాలా స్వచ్ఛంగా ఉండేది. అప్పటి నీళ్లు కావచ్చు, భూమి కావచ్చు, కొండలు కావచ్చు, ఆకాశం కావచ్చు. అటువంటిది సీజీలో క్రియేట్ చేస్తే అంత ఇంపాక్ట్ రాదు. సో అందువల్ల న్యాచురల్ లొకేషన్స్ కావాలని న్యూజిలాండ్ వెళ్ళి మరీ షూట్ చేశారు. ఒక 6-7 నెలల పాటు 400-500 మంది యూనిట్తో షూట్ చేయడం అనేది ఈ సినిమా బడ్జెట్కి ఒక కారణం. అలాగే సినిమా మల్టీ స్టారర్, ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, మధుబాల గారు, దేవరాజు గారు, ముఖేష్ ఋషి గారు, బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు, ఇలా ఎందరో ఆర్టిస్టులు ఉన్నారు. విష్ణు గారు, మోహన్ బాబు గారు పోషించిన ప్రధాన పాత్రలు కాకుండా. సో అలాగే సినిమా మేకింగ్కి యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. మన బ్యాంకాక్ చెందిన కిచ్చా అనే ఫైట్ మాస్టర్ యాక్షన్ సీక్వెన్స్, వార్ సీక్వెన్స్ డిజైన్ చేశారు. ఆ వార్ సీక్వెన్స్ చూస్తే గూజ్ బంప్స్ రావడం గ్యారంటీ. సో యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ఇంతమంది ఆర్టిస్టులు కావచ్చు, అలాగే సీజీ వర్క్లు కావచ్చు, వీటన్నిటి రీత్యా ఈ సినిమాకి ఇంత హై బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. సో డెఫినెట్గా రేపు శివానుగ్రహంతో, ప్రేక్షకుల ఆశీర్వాదం ఆదరణతో ఈ సినిమా అంతకు మించిన కలెక్షన్లు వసూలు రాబడుతుందనేది యూనిట్ నమ్మకం. సార్ ఇది వచ్చేసి కన్నప్ప వచ్చేసి సింగిల్ పార్ట్ కూడా డబుల్ పార్ట్ ఉంది సార్, పార్ట్ 2 లాగా ఏమైనా ఉందా? లేదు, ఒకటే భాగం. ఎందుకంటే కన్నప్ప అనేవాడు పరమేశ్వరుడు నేత్రదానం చేయడంతో ముగిసిపోయిన కథ. ఇది ఫిక్షన్ కాదు, కథను కొనసాగించడానికి. అలాగే ఆడియన్స్ని నేను తప్పు పట్టడం కాదు, ఒక భాగంలో మొత్తం కథను చెప్పగలను తప్పితే రెండో భాగం కోసం కొన్ని కీలకమైన విషయాలు దాయడం అనేది కరెక్ట్ కాదు. ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయడం అవుతుంది. అందువల్ల ఈ సినిమా పూర్తిగా ఆడియన్స్ సంతృప్తి కలిగించే సినిమా, ఒకటే భాగం. బట్ మీకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ సినిమా మిమ్మల్ని వెంటాడుతుంది.